ఇప్పుడు హిట్ కాంబినేషన్లు రిపీట్ అవుతున్నాయి. అందులో ముఖ్యంగా 3 సినిమాలు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయబోతున్నాయి. భగత్ సింగ్ ని గబ్బర్ సింగ్ రూట్ లో హరీష్ శంకర్ తీసుకెళ్తుంటే తారక్ తో గ్యారేజ్ తెరిపిస్తున్నాడు కొరటాల శివ. ఇక పాత రంగస్థలంలోనే కొత్త చిట్టిబాబుకి కబురందినట్టు తెలుస్తోంది. హిట్ కాంబినేషన్ లో పాత ఎమోషనే సెన్సేషన్ గా మారనుంది. గబ్బర్ సింగ్ నిజంగా పవన్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ. అదొచ్చిన ఇన్నాళ్లకు ఇప్పుడు సేమ్ కాంబినేషన్ రిపీట్ అవుతోంది. మరి భీమ్లా నాయక్ రేంజ్ కిక్ ఉంటుందా, లేదంటే ఉస్తాద్ భగత్ సింగ్ మళ్ళీ గబ్బర్ సింగ్ లానే గన్ పేలుస్తూ నవ్వేస్తాడా అంటూ చర్చ జరుగుతోంది. గబ్బర్ సింగ్ లో యాక్షన్ ఉంది, ఎమోషన్ ఉంది, దానికి కామెడీ తోడైంది. మరి ఉస్తాద్ భగత్ సింగ్ దారెట్టు. మరో గబ్బర్ సింగ్ అయితే వసూళ్ల వరదే. ఎలాగో ఇది తమిళ తేరీకి రీమేక్ అంటున్నారు కాబట్టి హిట్ గ్యారంటీ అంటున్నారు. ఇక రిపీట్ అవుతున్న మరో హిట్ కాంబినేషన్ అంటే కొరటాల శివ మేకింగ్ లో ఎన్టీఆర్ చేస్తున్న తన 30వ మూవీనే. ఈ సినిమా మరో సెన్సేషన్ గా మారేలా ఉంది. పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ గా పట్టాలెక్కింది. గతంలో ఎన్టీఆర్ తో కొరటాల శివ తీసిన మూవీ జనతా గ్యారేజ్ మాస్ డ్రామాగా వచ్చిన ఈ మూవీ అప్పట్లో వసూళ్ల వర్షం కురిపించింది. ఇప్పుడు కొరటాల శివ తనని తాను ప్రూవ్ చేసుకునే టైం రావటం, ఈ హిట్ కాంబినేషన్ ఇప్పుడే పట్టాలెక్కడంతో ఇదెంత సెన్సేషన్ అవుతుందో అన్న అంచనాలు పెరుగుతున్నాయి. RRR తర్వాత తారక్ తీసుకున్న నిర్ణయం మైండ్ బ్లోయింగ్ గా ఉంది. ఇక గేమ్ చేంజర్ మూవీ చేస్తూనే బుచ్చిబాబు మేకింగ్ లో సినిమాకు సయన్న రామ్ చరణ్ మళ్లీ చిట్టిబాబుగా మారబోతున్నాడు. సుకుమార్ కి వన్స్ మోర్ అనేస్తున్నాడు. హిట్ కాంబినేషన్ రిపీట్ అవటం కామన్. కానీ పవన్, ఎన్టీఆర్, చరణ్ తో హిట్ మూవీస్ తీసిన దర్శకుల కాంబినేషన్ ఇప్పుడు రిపీట్ అవటమే సెన్సేషన్ గా మారుతోంది. అసలే పాన్ ఇండియా మార్కెట్ ని తెలుగు సినిమా ఏలుతున్న టైంలో సెన్సేషన్ కూడా కాంబినేషన్ రూపంలో వన్స్ మోర్ అయితే ఆ కిక్కే వేరు.